నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక ఇండికేటర్, ఇది ఇన్ ట్రేడింగ్ వ్యూలో మంచి ఇండికేటర్, బెస్ట్ ఇండికేటరు, 1000+ ఇండికేటర్స్లో కొన్ని ఉంటాయి. అంటే ఇండికేటర్స్ ఏవైతే చార్ట్స్ ఉంటాయో, టెక్నికల్ అంటారో, ఫండమెంటల్, టెక్నికల్ పార్ట్స్లో, అంటే టెక్నికల్ వర్షన్లో, టెక్నికల్లో MT4 మెటా స్టాక్లో 1000+ ఉంటాయి ఇండికేటర్స్. మనం కూడా దీంట్లో కూడా ఉంటాయి. మనం కనుక హోంవర్క్ చేసి అబ్జర్వ్ చేయగలిగితే 1000+ ఇండికేటర్స్ని మనం టైం తీసుకుంటుంది, నెలలు పడుతుంది. ఆ టైం తీసుకొని కనుక మీరు కనుక హోంవర్క్ చేసి అబ్జర్వ్ చేస్తే అందులో బెస్ట్ ఇండికేటర్స్ కొన్ని దొరుకుతాయి. నేనేవైతే కొన్ని ఫాలో అవుతున్నానో, నేనేమైతే బై అనో, సెల్ అనో, రికమెండేషన్స్ ఏవైతే విశ్లేషణనో, లేకపోతే ఫండమెంటల్గా ఉన్నటువంటివి, టెక్నికల్స్గా ఉన్నటువంటివి నేనేవైతే చెప్తున్నో, నేనేవైతే చూస్తున్నానో, నేనేవైతే అబ్జర్వ్ చేస్తున్నానో, నాకేవైతే తెలిసిన ఇండికేటర్స్ ఉన్నాయో అందులో ఒక్కొక్క భాగంగా మీకు ఎపిసోడ్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మీకు చెప్పేది ఏది అంటే ఏటీహెచ్ ఆల్ టైమ్ హై, ఏటీఎల్ ఆల్ టైమ్ లో. ఏదైతే ఇండికేటర్ ఉందో అది డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఇట్లా ఉంటుంది అన్నట్టు. మనం గమనిస్తే ఏ స్క్రిప్ట్ అని పెట్టుకోండి, గతంలో నేను చెప్పిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి, తీసుకోండి, లిస్ట్ రాసుకోండి, నోట్బుక్ పెట్టుకోండి, ఆ కంపెనీలన్నీ అబ్జర్వ్ చేయండి, ఈ ఇండికేటర్ అబ్జర్వ్ చేయండి. ఈ ఇండికేటర్లో ఎక్కడైతే బై వచ్చిందో ఏటీఎల్ కింద, అక్కడ మీరు ఎంటర్ అవి చూడండి. ఓన్లీ అబ్జర్వేషన్ చేయండి, నోట్స్ రాసుకోండి, అది పెరుగుతుందా లేదా చూడండి. తర్వాత ఏటీహెచ్ ఆల్ టైమ్ హైకి పోయినాక అది పడటం మొదలుపెట్టిందో లేదో గమనించే తర్వాతనే మీరు ప్రాక్టికల్ చేయండి. ఇదంతా థియరీ అనుకోండి, లేకపోతే హోంవర్క్ అనుకోండి, పేపర్ వర్క్ అనుకోండి, అబ్జర్వేషన్ అనుకోండి. ఇవన్నీ పేపర్ వర్క్, హోంవర్క్, అబ్జర్వేషన్ అన్నీ చేసినాక అప్పుడు మీరు ఎగ్జామ్ పోయినట్టు. ఎగ్జామ్కి ఎవరైతే పోతారో ఎలా ప్రిపరేషన్ ఉంటుందో, బయింగ్ సెల్లింగ్ చేసినా కానీ అలాంటి ప్రిపరేషన్ ఉండాలి. అంటే మార్కెట్లో ఒక షేర్ కొనడం అంటే ఈజీ, ప్లస్ కొంటే కొనేస్తుంది, మైనస్ అంటే అమ్మేస్తుంది. కానీ ఏది కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, టెక్నికల్ ఇండికేటర్ చెప్పేది అదే. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇది అంబుజా సిమెంటు, ఇక్కడ ఇది మీకు గ్రాఫ్లో చూపిస్తే ఏటీఎల్ ఇది ఎప్పుడు వచ్చింది, 29 జనవరి 2021 వచ్చింది. అది అప్పుడు ఎంత ఉంది ధర, 244లో ఉంది. ఇక్కడ ఆల్ టైమ్ హైకి పోయినప్పుడు ఎంత ఉంది ధర, 442 ఉంది, 7 సెప్టెంబర్ 2021. ఇంకా మళ్ళీ ఇక రాలేదు లో, ఇవాళ 366లో ఉంది. ఈ వి షేప్ అనేది బై సపోర్ట్ అంటాం, ఎం షేప్ అనేది రెసిస్టెన్స్ అంటాం. అలా కాకుండా ఇక్కడ మనం గమనిస్తే ఇది ఏటీహెచ్ అంటే ఆల్ టైమ్ హై 442.50, ఏటీఎల్ 241.75. ఇది కాదు, గతంలో ఇంకా మనం ఇది డైలీ గ్రాఫ్లో ఉంది, వీక్లీ గ్రాఫ్, మంత్లీ గ్రాఫ్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పెడితే మళ్ళీ చేంజ్ అయిపోతుంటుంది. ఇది ఏది ఏదైతే మన అమౌంట్, మన స్క్రిప్ట్ అదే. ఉదాహరణకి ఇప్పుడు నేను రిలయన్స్ పెట్టా అనుకోండి, ఉదాహరణకి రిలయన్స్ పెడితే రిలయన్స్ ఇక్కడ చూపిస్తుంది 28.56 హై, 18.30 ఇక్కడ తీసుకుని సపోర్ట్, 18.30 దగ్గర తీసుకుంది. 1 జనవరి 28కి అది కూడా. ఇక్కడ ఏటీఎక్స్, X to ATH 1.11, X from ATL లో నుంచి 1.41. ఇది మనము ప్రతి స్క్రిప్ట్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు ఏటీహెచ్, ఏటీఎల్ ఇట్లా మీరు ప్రతి స్క్రిప్ట్ మీకు ఏదైతే ఐడియా ఉందో అవన్నీ. ఇప్పుడు ఉదాహరణకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు, స్క్రిప్టులు ఇక్కడ మనం చూసుకొని చేయొచ్చు. టాటా కెమికల్, మనం బీఎస్సీ వెళ్ళి బీఎస్సీలోకి వెళ్ళి మనం ఏదైతే సెన్సెక్స్ 30 ఉంటాయో, ఇప్పుడు ఉదాహరణకి టెక్ఎం ఉంది, టెక్ఎం ఎంటర్ చేయండి. ఇక్కడ టెక్ఎం, టెక్ మహేంద్ర క్లిక్ చేయండి. టెక్ మహేంద్ర ఏ స్క్రిప్ట్ అని మీరు పెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేసేది ఇది టెక్నికల్ ఇండికేటర్ అనమాట. టెక్ మహేంద్ర ఇంకో ఇక్కడ వచ్చింది బై ఏటీఎల్ 26 ఫిబ్రవరి 2021 లాస్ట్ ఇయర్. అప్పుడు వచ్చిన 900 ఇవాళ 1100 ఉంది. అంటే ఇవాళ కూడా అంటే ఏంది, లోలో ఏదైతే ఉందో హై 1800కి పోయింది, డబల్ వెళ్ళిపోయింది. మీ పని ఒక్కటే బండ గుర్తు. ఇప్పుడు మళ్ళీ ఆ లో కట్ అయిపోతే, ఉదాహరణకి ఇప్పుడు మీకు ఆ లో కట్ అయిపోయినాయి చూద్దాం. ఆ లో కట్ అయిపోయినాయి కనుక మళ్ళీ రివర్స్ అయిపోయినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పెట్టిన చూద్దాం అది ఎలా ఉందో అనేది. ఇప్పుడు వచ్చింది చూసారా, ఆల్ టైమ్ హై. అంతకుముందు మీరు చూడొచ్చు
అంతకుముందు వచ్చింది పోయింది, ఇప్పుడు వచ్చేది చెప్పరాదు అనొచ్చు. ఇప్పుడు వచ్చిందే ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏటీఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ 3725లో మొన్న మార్చి 22కి వచ్చింది డాక్టర్ రెడ్డి. ఇప్పుడు కూడా 4400 ఉంది, 4390లో ఉంది అది. ఇప్పుడు ఇలాంటివి కనుక మీరు బాగా 52 వీక్ లోలు, ఆల్ టైమ్ హై లోలు ఏవైతే 1 ఇయర్ 2 ఇయర్స్ లోలు ఉన్నాయి. ఇప్పుడు అరబిందో ఉంది, 2 ఇయర్స్లోకి వచ్చింది. చూద్దాం అరబిందో ఫార్మా. ఈ అరబిందో ఫార్మా గమనిస్తే మీకు ఇవ్వండి, ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఇయర్లీ లోనే ఉంది, ఇయర్లీ లో కాదు, ఆల్ టైమ్ లోలో ఉన్నది ఇక్కడ, అంటే డే గ్రాఫ్లో. ఇక్కడ ఆల్ టైంలో వచ్చేటప్పుడు మనకి మొన్ననే మే 24, ఇవాళ 27 మే 24. ఇప్పుడు ఇది తీసుకున్న ఏదైతే సపోర్ట్ ఉందో 529.70లో ఉంది. ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకున్నాక ఇది ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేసేది మీరు కనుక పట్టుకొని డైలీ మీరు ఇప్పుడు ఏం కొనొద్దు, అమ్మొద్దు, ఇది ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ 15 డేస్ అయిపోయినాక ఇది ఏం జరుగుతుందో చూడండి, డైలీ అబ్జర్వ్ చేయండి. ఏటీఎల్ కాడనే ఉండా, పైకి పోతుండా, ఏటీఎల్కి ఇంకా దిగిపోతుంది అనుకో, ఏటీఎల్ మళ్ళీ ఇంకో కిందికి వస్తుంది. సపోజ్ ఇప్పుడు 529.70 చూపిస్తుంది, సపోజ్ అది ఇంకో 10 రూపాయలు దిగిపోయింది అనుకో, ఏటీఎల్ అదే అవుతుంది, దీనికంటే కింద ఉంది కాబట్టి అది అవుతుంది. ఇప్పుడు దాటి పైకి పోతుంది అనుకోండి, ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోతుంది, ఆ హైక్ పోతే అది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అరబిందో అప్పుడెప్పుడో 1163.90 ఆల్ టైమ్ హై ఎక్కడెక్కడ వచ్చింది, 10 మే 21 లాస్ట్ ఇయర్ మేలో వచ్చింది. అది లేదు, ఇక దిగిపోయిందని అర్థం. మన పని ఏంటిది, ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ చూస్తే లేదు, ఏటీఎల్ ఎప్పుడో ఉంది, ఏటీహెచ్ ఎక్కడో ఉంది, ఇప్పుడు వస్తుంది, అప్ అండ్ డౌన్లు అవుతుంది, కానీ ఆ లోకి టచ్ కావట్లే. ఇప్పుడు ఆ లో టచ్ అయింది అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆ ఏటీఎల్కి టచ్ అయింది. ఇప్పుడు సపోజు ఆల్ టైమ్ హైక్ పోయినాయి చూద్దాం. ఆల్ టైమ్ హైక్ పోయినాయి ఏవైతే ఉంటాయో అనుకో, ఉదాహరణకి ఆల్ టైమ్ హైక్ వెళ్ళినాయి, ఇప్పుడు టీసీఎస్ ఎంటర్ చేస్తున్నా, టీసీఎస్ లేదనుకో, అది కూడా ఆల్ టైమ్ హై నుంచి కిందకి వచ్చేసిండు. కాకపోతే ఒకసారి చూద్దాం ఎలా ఉంది టీసీఎస్ గ్రాఫ్. ఇగోండి, టీసీఎస్ ఏముంది, 4043 రూపాయలు వచ్చింది ఆల్ టైమ్ హై. ఆల్ టైంలో డైలీ గ్రాఫ్లో 2870. మీరు ఒకటే బండ గుర్తు, ఇట్లా అన్ని స్క్రిప్టులు పెట్టుకోండి. ఏటీఎల్ ఏదైతే దగ్గరలో ఉందో ఏటీఎల్ చూడండి, ఏటీహెచ్ ఎక్కడైతే పైకి పోయిందో దాన్ని సెల్లోకి వెళ్ళండి. ఫ్యూచర్స్ కనుక చేసే వాళ్ళకి ఇది ఇంకా చాలా ఈజీ ఉంటుంది. ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఐడియానే ఉంటుంది, మనం చెప్పక్కర్లే. ఫ్యూచర్స్ అంటే అడ్వాన్స్ కోర్సు, ఇది ఇన్వెస్టర్స్ మామూలుగా ఇన్వెస్ట్మెంటు. అయితే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఎంటర్ అవ్వాలో ఎక్కడ ఎగ్జిట్ కావాలో తెలియదు. ఒకవేళ ఎంటర్ అయిపోయినాక పెరిగినాక అమ్మరు, పడిపోయినాక ఎందుకు పడుతుందో తెలియదు, అక్కడ ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ తర్వాత పెరగటం మొదలు పెడుతుంది. అందుకని ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ చార్టు ఏదైతే ఉందో ఇది సింపుల్గా మీకు అవేర్నెస్ పర్పసే. ఈ ఇండికేటర్ అనేది ఒక ఇండికేటర్, 1000+ ఇండికేటర్స్లో ఇది ఒక ఇండికేటర్. ఇటువంటి కొన్ని వందలు ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, చేసుకోవాలి. ఏ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుందో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనుకోండి, దాని యొక్క మీనింగ్ అనుకోండి, దాని యొక్క అర్థం అనుకోండి, అప్పుడు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇవే, నిఫ్టీ పెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోండి, సెన్సెక్స్ పెట్టుకోండి, అవి ఆల్ టైమ్ హైక్ ఉందా, ఆల్ టైమ్ లోలో ఉందా, అది ఎక్కడుంది, గ్రాఫ్ ఎక్కడుంది, ఎంటర్ చెప్తుందా, ఎగ్జిట్ చెప్తుందా, అబ్జర్వేషన్ చెప్తుందా, సైడ్ వేస్లో ఉందా, ఇవన్నీ మీరు గమనించాలి. ఓకే, ఇది మీకు ఈరోజు ఒక ఇండికేటర్ గురించి. ఇంకా నేను మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.